హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో మీకు మ్యాథ్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ అన్ని క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు ఆర్డర్లో ఇచ్చాము. ఎవరికైనా మ్యాథ్స్ వీడియోస్ కావాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో చెక్ చేసుకోగలరు. అదేవిధంగా మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము, జాయిన్ కాగలరు. ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని 15 రివిజనల్ టెస్ట్, 5 గ్రాండ్ టెస్ట్లు. ఫ్రెండ్స్, ఇంకా ఓన్లీ 15 రోజులు మాత్రమే ఉంది. మీరు రివిజన్ చేసుకుంటూ 15 గ్రాండ్ టెస్ట్ రాసుకునేటువంటిది ఒక మంచి అవకాశము. ఎవరైనా మన రివిజన్ టెస్ట్లు రాయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి. ఈ సమయంలో రివిజన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా మన 15 రివిజనల్ టెస్ట్లు ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి. నా నెంబర్ సేవ్ చేసుకోండి, ఎంవీఆర్ నంద్యాల 8341949272. ఇలా షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ బేస్ చేసుకొని 15 రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మరి లేట్ చేయకుండా ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ప్రతి న్యూస్ పేపర్లో వచ్చింది. మరి ముందు ఎస్జిటి జరుగుతాయా, స్కూల్ అసిస్టెంట్ జరుగుతాయా అని చాలామంది అపోహ చెందారు కదా. సో చాలామంది సోషల్ నెట్వర్క్స్లో ఫస్ట్ ఎస్జిటి ఉంటాయి, తర్వాత స్కూల్ అసిస్టెంట్ ఉంటాయి, తర్వాత పీజీటీ, టీజీటీ అని నిన్న సోషల్ నెట్వర్క్స్లో బాగా హైలైట్ అయింది. సో ఈరోజు న్యూస్ పేపర్స్లో ఇచ్చారు చూడండి క్లియర్గా ఆ అంశం కూడా. ముందుగా ఎవరికి పరీక్షలు నిర్వహిస్తామనేది చూడండి, ముందుగా ఎవరికి పరీక్షలు నిర్వహిస్తామన్నది కూడా త్వరలో వెల్లడిస్తాము. అంటే యాక్చువల్గా గవర్నమెంట్ అయితే అఫీషియల్గా ముందు ఎస్జిటినా, ముందు స్కూల్ అసిస్టెంట్ అనేది ఇప్పటికైతే క్లారిటీ అయితే లేదు. సో మనకు సోషల్లో వచ్చేటివి జస్ట్ ఒక ఊహాగానాలు మాత్రమే. ఎగ్జాక్ట్గా అయితే ముందు ఎస్జిటి జరుగుతాయా, స్కూల్ అసిస్టెంట్ జరుగుతాయా అనేది ఇప్పటికైతే ఎవరికి అయితే తెలియదు. గత టెట్ బేస్ చేసుకొని, అంటే టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టెట్ నిర్వహించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే 2024లో. మరి గత టెట్ బేస్ చేసుకొని అయితే ముందు పండిట్స్, తర్వాత ఎస్జిటి, తర్వాత స్కూల్ అసిస్టెంట్ అలా ఆర్డర్లో ఇచ్చారు. మనకు ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే ఇంకా ఎటువంటి అఫీషియల్గా అయితే తెలియదు. సో మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ నేను ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నా, ముందు మీకు ఏ ఎగ్జామ్స్ అనేది తెలియదు కాబట్టి 6వ తేదీ నుంచి ఎగ్జామ్ స్టార్ట్ కావచ్చు, 6వ తేదీ మీ ఎగ్జామ్ ఉంటుంది అనేటువంటి వ్యూలో మాత్రమే మీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోండి అని మాత్రము ఒక ఫ్రెండ్గా అయితే సలహా ఇస్తున్నా. మరి ఒక్కసారి న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ పరంగా టెట్ స్కోర్ లేకున్నా డిఎస్సికి అనుమతించాలన్న పిటిషన్ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు. అంటే టెట్లో స్కోర్ లేకున్నా ఏపీ నిర్వహిస్తున్న డిఎస్సి రాయడానికి అనుమతించాలని 6 అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు అయితే డిస్మిస్ చేసింది. అంటే ఇక్కడ ఓవరాల్గా డిఎస్సి నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 20న నోటిఫికేషన్ ఇచ్చింది. సో ఓవరాల్గా మనకు జూన్ 6 నుంచి జూలై 6 వరకు అని షెడ్యూల్ ఇచ్చింది. ఆ షెడ్యూల్ ప్రకారమే మీకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు అనేటువంటిది ఒక సుప్రీంకోర్టు అయితే ఇక్కడ న్యూస్ అయితే ఒకటి ఇవ్వడం అయితే జరిగింది. షెడ్యూల్ ప్రకారమే పరీక్ష. మెగా డిఎస్సికి లైన్ క్లియర్. ఇంకా సో మీ ప్రిపరేషన్ మీదనే మీరు ప్రిపరేషన్ మీదనే ఫోకస్ అయి ఉంటారని నాకు తెలుసు. బట్ నేను ఒక ఫ్రెండ్గా మీకు 2 సలహాలు ఇవ్వాలనుకున్నా ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఇదంతా మీకు తెలిసిన విషయమే కాబట్టి ఒక ఫ్రెండ్గా మీకు 2 సలహాలు ఇస్తున్నా. ఆ 2 సలహాలు మాత్రము కొంచెం ఫాలో అవ్వండి. సో ఈ సమయంలో సిలబస్ ఎవరిదైనా కంప్లీట్ కాకపోతే, నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, మన మోటివేషన్ వీడియో కూడా చేశాను. బట్ ఒక ఫ్రెండ్గా ఇంకొక చిన్న సలహా, మీరు ఇంకా ఏదైనా సిలబస్ కంప్లీట్ చేసుకోకుంటే సో మీరు ఏం చేస్తారంటే ఈ సమయంలో డైలీ 12 to 14 అవర్స్ అయితే షెడ్యూల్ వేసుకోండి. ఇంకా 6 అవర్స్ చదవడము, 7 అవర్స్ చదవడం అనేది ఇంకా సరైనటువంటి ప్రణాళిక అయితే కాదు. సో డైలీ 12 to 14 అవర్స్ మీరు షెడ్యూల్ వేసుకోండి. దీంట్లో మీకు సిలబస్ ఏదైతే కంప్లీట్ కాలేదో, పెండింగ్ ఉందో దానికోసం మాత్రం ఒక 2 లేదా 3 గంటలు మాత్రమే కేటాయించండి. ఎక్కువ పెండింగ్ ఉంటే ఓకే 4 గంటలు కేటాయించుకోండి. సో కొంచెమే పెండింగ్ ఉంటే మాత్రము పెండింగ్ టాపిక్స్కేమో 3 to 4 అవర్స్ కేటాయించుకోండి. రివిజన్ చేయడానికి మాత్రము మినిమం 8 to 10 అవర్స్ రివిజన్ చేయడానికి కేటాయించుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఒక ఫ్రెండ్గా మంచి సలహా ఇస్తున్నా. ఈ సలహా మీరు పాటించకపోతే మీరు చాలా చాలా కష్టమే.
సో, ఇన్ కేసు అంటే సిలబస్ కంప్లీట్ అయిన వాళ్ళదైతే ఇంకా 100% రివిజన్‌లోనే ఉంటారు. రివిజన్ చేయాల్సిందే. పాసిబిలిటీ ఉంటే నంబర్ ఆఫ్ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. రివిజన్ ఎగ్జామ్స్ కూడా రాయడానికైతే అలవాటు చేసుకోండి. సో, ఎవరిదైనా సిలబస్ కంప్లీట్ కాకుండా పెండింగ్‌లో ఉంటే మాత్రము మీరు ఓన్లీ ఆ పెండింగ్ టాపిక్స్ చదువుకుంటూ మాత్రం ఉండొద్దు. ఆ పెండింగ్ టాపిక్స్ మాత్రమే మీరు చదువుకుంటూ ఉన్నారనుకోండి, మీకు ఎగ్జామ్ టైంకొచ్చేసరికి మీరు సిలబస్ కంప్లీట్ చేశామనేటువంటి భ్రమలో ఉంటారు కానీ, మీకు 100% అయితే సబ్జెక్ట్ అయితే రాదు. ఎందుకంటే ఎప్పుడో 2 మంత్స్ క్రితం కంప్లీట్ చేసినటువంటి సిలబస్ మళ్ళీ ఇప్పుడు గుర్తు రావాలంటే చాలా చాలా కష్టం. అంటే మీరు 12 హవర్స్ ప్లానింగ్ వేసుకున్నారనుకోండి, ఆ 12 హవర్స్‌లో 3 హవర్స్ పెండింగ్ టాపిక్స్‌కి కేటాయించుకుంటే 9 హవర్స్ మీరు రివిజన్ కోసమైతే కేటాయించుకోవాలి. ఇలా ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. లేదా మీరు ఇంకా పాసిబిలిటీ ఉంటే టయాన్ని పెంచుకోండి. 12-14 హవర్స్ వరకు టైమ్ టేబుల్ వేసుకుంటేనే మీరు ఇప్పుడున్నటువంటి తక్కువ సమయంలో ఆ ఎక్కువ సిలబస్‌ని మీరు రివిజన్ చేయడానికి ఆస్కారం అయితే ఉంది. ఏదైనా 4 అవర్స్, 6 అవర్సే టైమ్ టేబుల్ వేసుకున్నారనుకోండి, అది మీరు పెండింగ్ ఉన్న సిలబస్‌ని కంప్లీట్ చేయడానికి కూడా సరిపోదు. అప్పుడు మీరు సక్సెస్ కావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. నెక్స్ట్ ఇంకోటి చెప్తున్నా. ఫస్ట్ సలహా అది. అంటే పెండింగ్ టాపిక్స్ ఏవైనా ఉంటే మొత్తం 12 హవర్స్ షెడ్యూల్‌లో 3-4 హవర్స్ పెండింగ్ వేసుకొని నెక్స్ట్ 8-9 హవర్స్ మాత్రం మీరు రివిజన్ కోసం వేసుకోండి. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి అంటే ఈ సమయంలో మీరు చేయాల్సిందేందంటే ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో మీరు చేయాల్సిందనమాట. అంటే భయానికి, ఒత్తిడికి, టెన్షన్‌లకి ఇలాంటి వాటికైతే లోను కావద్దు. అంటే సమయం ఇంకా దగ్గర పడుతుంది కదా! సో, జూన్ 6 అంటే ఆల్మోస్ట్ ఇంకా 14-15 డేస్ మాత్రమే సమయం ఉంది. అంటే 2 వీక్స్ మాత్రమే సమయం ఉంది కాబట్టి మీరు ఇంకా ఎగ్జామ్స్ దగ్గర పడే కొద్దీ నా సిలబస్ కంప్లీట్ కాలేదు. నేను ఇంత రివిజన్ చేయగలనా? ఇలాంటి ఆలోచనలతోనే మీరు ఎక్కువగా టెన్షన్ పడతారు. సో, ఆ టెన్షన్ పడొద్దు. ఏదైనా కానివ్వండి టెన్షన్ పడొద్దు. ప్రైమరీ ఏంటి అంటే హెల్త్ చాలా ఇంపార్టెంట్. అదే విధంగా ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. హెల్త్ జాగ్రత్త. నెక్స్ట్ ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కువగా మీరు టెన్షన్‌కి ఎప్పుడైతే గురవుతారో, ఒత్తిడికి ఎప్పుడైతే మీరు గురవుతారో, తెలిసిన సబ్జెక్ట్ కూడా మీరు మర్చిపోవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది. చెప్తున్నా ఫ్రెండ్స్ రెండో పాయింట్ కీలకమైన పాయింట్స్. అందుకే ఈ సమయంలో మీరు నెగెటివ్ ఆలోచనలు పక్కన పెట్టేసేయండి. అంటే మీ మైండ్‌లో నెగెటివ్ ఆలోచనల పరంగా కావచ్చు, టెన్షన్ పరంగా కావచ్చు, భయం పరంగా కావచ్చు, ఫియర్ అంటే ఇవన్నీ మీ మైండ్‌లో ఒక్కసారి మెదిగాయి అనుకోండి. మీ మైండ్‌లో ఈ పాయింట్స్ అనేటివి ఎప్పుడైతే క్రియేట్ అవుతాయో, అప్పుడు ఆటోమేటిక్‌గా తెలిసిన పాయింట్స్ మర్చిపోవడానికి ఛాన్స్ ఉంది. అదే విధంగా చదవాలనుకున్నటువంటి కంటెంట్ కూడా మీరు ఇంట్రెస్ట్‌తో చదవలేరు. సో, చదవాలనుకునేటువంటి కంటెంట్ కూడా ఇంట్రెస్ట్‌తో రాదు. చదివింది కూడా మర్చిపోతారు. దానివల్ల ఏమవుతుంది? ఫెయిల్యూర్‌కి ఎక్కువగా ఆస్కారం ఉంది. అందుకని టెన్షన్ పడొద్దు, ఒత్తిడికి గురి కానొద్దు, ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. పీస్‌ఫుల్ మైండ్‌తో హ్యాపీగా మీ మైండ్ ప్రిపరేషన్ వైపు మాత్రమే ఫోకస్ చేయండి. ఇది రెండో పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ పాసిబిలిటీ ఉన్నంత వరకు అన్నెసెసరీ చాటింగ్ జోలికి వెళ్ళొద్దు. అన్నెసెసరీ కాల్స్ జోలికి వెళ్ళొద్దు. సోషల్ నెట్వర్క్స్‌కి దూరంగా ఉండండి. ఈ 3 పాయింట్స్ మీరు ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటారో ఖచ్చితంగా మీరు విజయం అయితే సాధిస్తారు. ఓకే ఫ్రెండ్స్ మరి విష్ యూ ఆల్ ది బెస్ట్. జూన్ 6 నుంచి కంపల్సరీ ఎగ్జామ్ జరుగుతాయి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.